ఈ కథ సారాంశం ఏంటంటే నిజమైన విద్య విజయానికి మూలం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు అలాగే తయారవుతారు. అందరికీ నమస్కారం అండి. అవునంచేకి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పిన ఈ 2 విషయాలు మీరు ఒప్పుకుంటారా? ఇది ఒక కథ సారాంశం అనమాట. కథ కాదు. ఇది ఏంటంటే నిజమైన విద్య ఎవరిది అనే ఒక కథ నేను రాశాను. ఆ కథలో నేను ఈ కథ సారాంశానికి రాసింది. వీటిని మీరు ఒప్పుకుంటారా? నిజమైన విద్య ఇప్పుడు మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ డిఫరెన్స్ అంటాం కదా. మనకి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టికల్గా నిజంగా దిగిన తర్వాత లోతు దిగితే తప్ప లోతు తెలియదు అంటారు కదా. అలాగా మనకి నిజమైన విద్య ఉంటేనే విజయానికి జీవితంలో చివరికి విజయాన్ని సాధిస్తాం. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు మన పిల్లల్ని వాళ్ళు అపురూపంగా చూస్తారా, వాళ్ళు మానసికంగా స్థిరంగా మనం ఎలా పెంచాలనుకుంటే వాళ్ళు అలాగా పెరుగుతారు. అది మన బట్టి ఉంటుంది. ఇది నేను ఒక కథలో రాశాను. నిజమైన విద్య ఎవరిది. ఈ కథ నా బయోలో ప్రతిలిపి లింక్ ఉంటుంది. ప్రతిలిపి అనే యాప్లో ఆ లింక్ ఓపెన్ చేసి చదవండి. ఈ కథ మీకు ఏమనిపించింది, ఈ సారాంశాన్ని, ఈ మాటల్ని మీరు ఒప్పుకుంటారా లేదా ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.